వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడైనా లేదా కూరగాయలు లేనప్పుడైనా డెఫినెట్గా ఒక్కసారి ఈ ఎగ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాదండి, ఈ ఎగ్ రైస్ రెసిపీని మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి కూడా నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా రైస్ని పొడి పొడిగా ఉండేటట్టు వండుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. నేను మనం రెగ్యులర్గా వాడే రైస్ని తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చండి. చూడండి, నేను అన్నం ఈ విధంగా వండుకొని పూర్తిగా చల్లారనిచ్చానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిర్చిని వేసి వీటిని మెత్తని పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఎగ్ రైస్కి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది ఈ వెల్లుల్లి పేస్టేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండగానే మనకు ఆనియన్స్ కొద్దిగా రంగు మారాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకోవాలండి. ఇక్కడ వెజిటేబుల్ని యాడ్ చేసుకోవడం మీ చాయిస్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. వేసుకున్న క్యారెట్ బీన్స్ కూడా మాడకుండా ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చి బఠానీ కూడా మీ చాయిస్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా బఠానీ కూడా వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ మనకు బఠానీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఈ 2 పేస్ట్లు వేసిన తర్వాత పచ్చి వాసన పోయేటట్టు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ వేయటం వల్ల ఈ ఎగ్ రైస్ అనేది ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. కాబట్టి ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది, ఇంకా కడుపు నిండా కూడా తింటారండి. మనం వేసుకున్న పేస్ట్ల పచ్చివాసన పోయి ఇలా చక్కగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా ప్యాన్ సైడ్కి వచ్చేటట్టు అనాలండి. అంటే ప్యాన్ మధ్యలో గ్యాప్ ఉండేటట్టు వెజిటేబుల్స్ అన్నీ సైడ్కి ఉండేటట్టు ఇలా అనాలండి. ఈ మధ్యలో గ్యాప్లో మనం ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ దాకా తీసుకున్నాను. ఎగ్ని ఇలా ప్యాన్లో బ్రేక్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ దాకా ఈ ఎగ్లో గరిట అనేది అసలు పెట్టకండి. ఒక 1 మినిట్ తర్వాత అప్పుడు ఎగ్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఎగ్ అంతా బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి. విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ పొడులన్నీ ఎగ్గు మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై అవ్వనిస్తే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఎగ్గుకు బాగా పడతాయండి. ఎగ్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం ఎగ్లో వేసాక ఎగ్ రైస్ బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ రైస్ని ఒక 2 మినిట్స్ ఇలాగే వేడవనిద్దామండి. ఇలా రైస్ని వేడి చేస్తున్నప్పుడు ప్యాన్ పైన అసలు మూత పెట్టకండి, ఇలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేయండి. మిరియాల పొడి వేయటం వల్ల ఈ ఎగ్ రైస్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అంతేకాదు ఎగ్ స్మెల్ అనేది కూడా ఉండదండి. ఇప్పుడు ఈ 2 మసాలాలు ఎగ్ రైస్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని చివరిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ రైస్ రెడీ అండి. ఈ రెడీ అయిపోయిన ఎగ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా సింపుల్గా ఘాటుగా ఉండే ఎగ్ రైస్ రెసిపీని. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోనైనా మధ్యాహ్నం లంచ్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా డిఫరెంట్గా ఏదైనా రైస్ రెసిపీని ట్రై చేయాలన్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఎగ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా కూడా తింటారు. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.